ప్రధానంగా ఈసారి ఎంపీ ఎలక్షన్‌లోని విశాఖ మీదే చూస్తా ఉన్నాయి. ఎవరు గెలుస్తారా అంటూ. ఎందుకంటే చంద్రబాబు ఫ్యామిలీ బాలయ్య అల్లుడు భరత్, బొత్స ఫ్యామిలీ మేడం ఝాన్సీ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఈసారి ఎడ్యుకేటెడ్స్ అంతా ఎవరిని ఎన్నుకోబోతున్నారు విశాఖ అంటే ఏం చెప్తారు విశాఖ నుంచి? యాక్చువల్గా అండి ఎలక్షన్స్ రాకమునిపే వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం అనేది ఆల్రెడీ డిసైడ్. ఎందుకంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్ గారు ఏంటంటే రెండు పెద్ద సంస్కరణలు తీసుకొచ్చారు. ఒకటి విద్య, రెండోది వైద్యం. ఈ రెండింటిని కూడా తీసుకోవడం వల్ల ప్రజల్లో చాలా చైతన్యవంతమైంది. తర్వాతను ఈయన జగన్ గారు పెత్తందారీ వ్యవస్థకి ఎగనెస్ట్. ఆయన బలహీన బడుగు వర్గాలకి, బీసీ కులాలకి చాలా సపోర్ట్ ఇచ్చాడు. ఎవరైనా సరే ఫీజు కట్టలేని వాళ్ళు ఇది ఒక సంక్షేమం అని చెప్పను, సంక్షేమంతో పాటు మానవ వనరుల అభివృద్ధిని జగన్ గారు చేశారు. సో ఈ సపోర్ట్ ఝాన్సీ గారికి ఆల్రెడీ ఉండనే ఉంది. తర్వాతను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ ఫర్ ద పాస్ట్ 30 years ఈ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో బిగ్ లీడర్స్. మీకు తెలిసిందే, బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లీడర్ కూడా పనిచేశారు. అలాగే ఝాన్సీ గారు ఆల్రెడీ 2 సార్లు ఎంపీ అయ్యారు. ఆవిడికి ఏం చేయాలన్నది తెలుసు. ఒక్కసారి ఎనీహో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ డెఫినెట్గా వస్తుంది. కాబట్టి మనం బొత్స ఝాన్సీని కంపల్సరీగా ఆవిడనే ఎన్నుకోవాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉండేటప్పుడు అటువంటి వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఎంపీని మనం ఎన్నుకుంటే మనకి ఏమవుతుందంటే ఈజీగా పనులు చేయొచ్చు. కాబట్టి ఈ అభివృద్ధి చాలా చాలా మనకి ఈజీ. అదే మనము ఎలాగ మనకి టీడీపీ రాదని అందరికీ తెలిసిపోయింది. అటువంటప్పుడు మనం భరత్ గారిని ఎన్నుకుంటే దానికి సుఖం లేదు. సో వీ హ్యావ్ టు పుట్ ద రైట్ ఇది. అందుచేత ఆల్రెడీ ప్రజల్లో విశాఖపట్నంలో యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఎంతమంది ఒకప్పుడు టీడీపీ, కానీ ప్రజల్లో చాలా చైతన్యవంతం వచ్చింది. ఈ చైతన్యవంతం రావడం వల్ల ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ ఝాన్సీకే వేస్తారని నేను అనుకుంటున్నాను.